హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వరూపాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ రూపని. ఈరోజు ఎంతో టేస్టీగా అరిసెలు చేయబోతున్నాను. మరి ఎలా చేయాలో చూసేద్దామా. మరి 3 కేజీలు రేషన్ బియ్యం తీసుకున్నానండి. రేషన్ బియ్యం అయితే అరిసెలు అనేవి మృదువుగా ఉంటాయి, అదే మామూలు బియ్యం అయితే గట్టిగా ఉంటాయండి అరిసె. అందుకని రేషన్ తీసుకున్నాను, రేషన్ బియ్యం. ఈ ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. నైట్ నానబెట్టుకొని ఉదయం పిండి పట్టుకోండి. పిండి అనేది తడిగా ఉండాలి. ఇంతలో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఈ 3 కేజీలు బియ్యం పిండికి కేజీన్నర బెల్లం నల్లగొట్టి పాకం పట్టానండి. అందులో నువ్వులు, పచ్చి నువ్వులేనండి, ఒక పావు కేజీ వేసి కలుపుకుంటున్నాను. అట్లాగా నేను నెయ్యి ఒక 100 గ్రామ్స్ వేసాను. ఇలాచీ పౌడర్ కూడా ఒక చిన్న స్పూన్ వేసుకొని ఇట్లా కలుపుకుంటున్నాను. చూసారుగా పాకం వచ్చిందో లేదో చూసేద్దాం. పాకం అనేది ఇలాగ ఉండాలండి. చూసారు కదా, ఇలా పాకం వచ్చిందో లేదో చూసుకున్నాను. ఇందులోనేమో ఇప్పుడు గిన్నె తీసి కింద పెట్టుకున్నామండి. పిండి ఈ టిఫిన్లో పట్టించుకొచ్చాం కదా, పిండి అనేది తడిగా ఉండాలి. అట్లా మనం మూత తీసి ఉంచితే పొడి అయిపోతుంది. అందుకని తీసి ఇట్లా కొంచెం కొంచెం కలుపుకుంటున్నానండి. పక్కా కొలతలతో నేను అరిసెలు చేస్తున్నానండి. చూసారుగా, పిండి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మూత పెట్టానండి. పిండి కలుపుకున్నాక కొంచెం పిండి అని బయటకు తీసి పిండి అనేది ఇలాగ ఉండాలండి. ఇట్లా కొంచెం కొంచెం రౌండ్గా నిమ్మకాయ సైజ్ అంతా ఉండలు తీసుకున్నాను. నేనైతే అరిసెలకి మన పూరీ ప్రెస్ వాడుతున్నానండి. మామూలుగా కూడా చేసుకోవచ్చు. కొంచెం చెయ్యి అని ఇందులో నెయ్యిలో కొంచెం ఇది చేసి దీనికి మొత్తం నెయ్యి అప్లై చేసి అరిసెలు ఇట్లాగా ఒత్తుకోవాలండి, ప్రెస్ చేసుకోవాలి. నేను స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ వచ్చిందండి. ఒక్కొక్క అరిసె ఇట్లా తీసుకుంటా అందులో ఆయిల్లో మనం వేసుకోవాలి. ఇలాగనే అన్నీ చేసుకోవాలండి అరిసెలు. ఇప్పుడు కాలిన అరిసెలు కొంచెం ఇట్లా ఒక కేపు కాలాక మనం టర్న్ చేసుకోవాలి. అంతా ఇట్లా పొంగుతూ ఉంటాయండి అరిసెలు అనేవి. ఈ అరిసెలు తీసి ఇప్పుడు అరిసెల చెక్కలు ఉంటాయండి, అవి ఏ షాపుల్లోనే దొరుకుతూనే ఉంటాయి. ఈ అరిసె చెక్కలు ఇట్లాగా అరిసెలు ఇట్లా వేసుకొని ఒత్తుకోవాలి. ఆయిల్ అనేది కిందకి వస్తుందండి. ఇప్పుడు అరిసెలన్నీ ఇలా చేసుకున్నాక మనం పేపరు వేసేసి అరిసెలని మొత్తం ఇట్లా ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే ఆయిల్ అనేది ఇట్లాగా పేపర్కి అబ్జర్వ్ అయిపోతుందండి. చూసారుగా, అరిసెలు రెడీ అయిపోయినాయండి. చూసారుగా, చూస్తుంటేనే నోరూరుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.